హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్ విత్ మనీ. ఇవాళ నేను పావ్ భాజీ ఈజీగా తయారు చేయడం ఎలాగో చూపిస్తున్నాను. ఈ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకు పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద ఇది పెట్టి గిన్నె పెట్టి బటరు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేస్తే బటర్ మాడదు. తర్వాత అందులో అల్లము, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి వేసుకుని వేయించాలి. కొంచెం తర్వాత అది వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు చేయాలి. ఆ తర్వాత టమాటాలు వేయాలి. టమాటాలు వేసిన తర్వాత అది ఒక 3-4 నిమిషాల వరకు వేయించాక పసుపు, కారం 1.5 స్పూన్, మీ కారం బట్టి మీరు వేసుకోండి. పావ్ భాజీ మసాలా, ఎవరెస్ట్ పావ్ భాజీ మసాలా వేసాను 2 స్పూన్స్. అది వేసి బాగా ఇలాగ ఒక 2-3 నిమిషాలు మగ్గించాక తర్వాత వెజిటబుల్స్ అన్నీ బంగాళాదుంపలు, క్యాలీఫ్లవరు, సిమ్లా మిర్చి, ఇందాక నేను తరిగి పెట్టుకున్నాం అన్నీ అనమాట. క్యాలీఫ్లవరు, క్యాలీఫ్లవరు ఇవన్నీ వేసుకొని బీట్రూట్ కూడా వేసుకోవాలి. బీట్రూట్ కూడా, మటర్, ఫ్రెష్ మటర్ అయితే బాగుంటుంది ఫ్రోజన్ మటర్ కంటే. అవన్నీ కూడా ఈ మసాలా అంతా పట్టే వరకు కొంచెం వేయించి అందులో ఉప్పు, సరిపడ ఉప్పు, నేను 3 చిన్న స్పూన్లు 3 వేసాను. అది వేసి కలిపి 1.5 గ్లాసు నీళ్ళు పోసి 1.5 గ్లాస్ మళ్ళీ కలిపి కుక్కర్ బిగించేయాలి. మీరు హై ఫ్లేమ్ మీద 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవచ్చు. లేకపోతే మీడియం స్లో ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చే వరకు చాలు. బాగా ఉడికిపోతాయి ముక్కలు. అప్పుడు ఇదిగో ఎలా కలిపితే వాటరీగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అది బాగా స్మాష్ చేయాలి. అది పావ్ భాజీలో ముక్కలు కనపడకూడదు. మటర్ కొంచెం కనపడతాయి, కానీ ఇది ఇలా చూడండి. స్ట్రీట్ ఫుడ్ అన్నమాట. ఇక్కడ బాంబేలో స్ట్రీట్ ఫుడ్ ఇది. పావ్ భాజీ అంటే చాలా స్పెషల్ ఐటెం. ఆ తర్వాత అది అయ్యాక వెన్న వేసి పక్కన మనం పోపు వేయించుకుంటాం కదా, దాంట్లో కసూరి మేతి అంటే ఎండిపోయిన మెంతి కూర అన్నమాట. ప్యాకెట్లో దొరుకుతుంది అది. కసూరి మేతి వేసి ఎండబెట్టిన మెంతికూర, అంతకంటే ఏమీ లేదు అది. అది వేసి ఒక 1/2 స్పూను మళ్ళీ పావ్ భాజీ మసాలా అందులో వేసి అవి 2 కలిపి మనం పోపు ఎలా పెట్టుకుంటాం, ఆవాలు అదిను అలాగనమాట. ఇందులో వేసి కలిపేయాలి. కసూరి మేతి మీరు కొంచెం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, మీ ఇష్టం బట్టి. నేను ఇందులో వెల్లుల్లి వేయలేదండి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. స్టవ్ కట్టేసాను కదా, పూర్తిగా స్టీమ్ దిగాకే మనం స్మాష్ చేసుకోవాలన్నమాట. బటర్ వేసుకోవాలి. తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం ప్లేట్ అరేంజ్ చేసుకోవడమే. ఆ తర్వాత పెనం పెట్టుకుని పెనం మీద బటర్ వేసి మనం పావు ఉంటుంది కదా, మేము బ్రిటానియా పావు తీసుకున్నాను, అది మధ్యకి కట్ చేసి దాని మీద ఇలాగా కొంచెం కావాలంటే మీరు పావు భాజీ మసాలా కూడా వేసుకోవచ్చు. అక్కడికే అన్ని పావు భాజీ మసాలా ఎక్కువైపోతుందని నేను వేయలే. ఇది అలా కట్ చేసి అలాగా కొంచెం బ్రౌనిష్ కలర్ అయ్యే వరకు, మరీ బ్రౌన్ అవ్వక్కర్లేదు, కొంచెం వెచ్చపెట్టుకోవాలన్నమాట. అంటే కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది బన్కి, పావుకి. తర్వాత ఇలాగా మనం అరేంజ్ చేసుకోవడం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ నొక్కాక వచ్చేసి ఆల్ అని వస్తుంది. లైక్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.